మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తణుకు ప్రజలను మోసగించడానికి ప్రజా దీవెన యాత్ర అంటూ తణుకులో బయలుదేరాడు. అది ప్రజా దీవెన యాత్ర కాదు, ప్రజా వంచన యాత్ర అని విమర్శించారు మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ, మంత్రి కారుమూరి నాగేశ్వరరావు 5 సంవత్సరాలుగా ప్రజలను గాలికి వదిలేసి ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయని ప్రజా దీవెన పేరుతో ప్రజా వంచన చేస్తున్నాడని అన్నారు. ప్రజలు నిన్ను సాగనంపే రోజు దగ్గరలో ఉందని, నియోజకవర్గంలో ఏ అభివృద్ధి చేశావని ప్రశ్నించారు ఆరిమిల్లి. తణుకు నియోజకవర్గంలో కులాల మధ్య చిచ్చు పెట్టావని మంత్రిని ఉద్దేశించి అన్నారు. ఎన్నికలకు మరొక 100 రోజులు ఉన్నాయి. ఈ 100 రోజుల్లోనూ కూడా మరలా ప్రజలను మోసగించాలి. ఈరోజు అబద్ధపు హామీలతో, అబద్ధపు ప్రచారాలతో పబ్బం గడుపుకోవాలని చూస్తూ ఈరోజు మన వెర్రిపప్ప మంత్రి ప్రజా దీవెన యాత్ర చేస్తున్నాడు. అది ప్రజా దీవెన యాత్ర కాదు, ప్రజా వంచన యాత్ర. 5 సంవత్సరాలు ఈ నియోజకవర్గ ప్రజలను వంచి నియోజకవర్గ అభివృద్ధిని గాలికి వదిలేసి కేవలం కబుర్లతో కాలక్షేపం చేసి ఈరోజు తగుదునమ్మా అని ఈ పాదయాత్ర చేస్తూ మరలా ప్రజలను మోసగించడానికి ముందుకు వస్తున్నాడు. ఈ ప్రజా వంచన యాత్రతో మరొక రాబోయే ఎన్నికల్లో తణుకు నియోజకవర్గ ప్రజలందరూ కూడా నీకు పాడి కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఏ మొహం పెట్టుకుని ప్రజా దీవెన యాత్ర చేస్తున్నావు? ఏం ఉద్ధరించామని నువ్వు ప్రజా దీవెన యాత్ర చేస్తున్నావు? ఈ నియోజకవర్గంలో అభివృద్ధి ఎక్కడైనా చేసావా? ఏదైనా ఒక ప్రత్యేకమైనటువంటి పథకాన్ని తీసుకొచ్చి, లేకపోతే ఒక ప్రత్యేకమైనటువంటి శాంక్షన్ తీసుకొచ్చి ఈ నియోజకవర్గానికి శాశ్వతంగా ఈ 5 సంవత్సరాల్లో ఈ పని చేశానని ఒక్క పనైనా నువ్వు చూపించగలవా ఈ నియోజకవర్గానికి? ఈరోజు సచివాలయాలు కట్టాను, అది కట్టాను, ఇది కట్టానని కాదు. ఈ నియోజకవర్గ ప్రజలకు ఉపయోగపడేది శాశ్వత పరిష్కారం చూపుతూ ఈ నియోజకవర్గ యువతకి ఏదైనా ఉపాధి కల్పించావా? లేకపోతే ఈ నియోజకవర్గంలో ఏదైనా ఉపయోగకరమైనటువంటి పని చేసావా? 5 సంవత్సరాలు కాలయాపన చేసి కేవలం ప్రచార ఆర్భాటాలతో ఇవన్నీ కూడా చేసి ఏ మొహం పెట్టుకుని నువ్వు ప్రజా దీవెన యాత్ర అంటూ బయలుదేరావు. ఈరోజు నువ్వు కులాలను తిట్టావు, కులాల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నించావు. అందుకు నిన్ను ప్రజలు దీవించాలా? ఈరోజు నువ్వు ఎన్ని విన్యాసాలు చేసినా, ఎన్ని దొంగ కబుర్లు చెప్పినా ఈ నియోజకవర్గ ప్రజలు నిన్నెవరూ కూడా నమ్మే పరిస్థితి లేదు.